క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 7వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 16 అధ్యాయము 16వ వచనము నుండి 33వ వచనం వరకు, దేవుని యొక్క వాగ్దానము 20వ వచనం, మీ దుఃఖము సంతోషమగునని చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభువారు తన శిష్యులతో తెలియజేస్తున్నాడు, నేను కొంచెం కాలం మీతో ఉంటాను, కొంచెం కాలము మరి దూరంగా ఉంటాను. మీరు దుఃఖించే కాలం వస్తుంది, అయితే సంతోషించే సమయం కూడా వస్తుంది. సిలువలో యేసు ప్రభువారు మరణించినప్పుడు అందరూ దుఃఖించారు, కానీ యేసు ప్రభువారు తిరిగి లేచినప్పుడు సంతోషంతో పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు అని తెలియజేశాడు. అవునండి, మన దుఃఖం కూడా సంతోషమయ్యే రోజు ఉన్నది. పిడికెడు విత్తనములు పట్టుకొని ఏడ్చుచూ ఇత్తువారు సంతోషం అనే పంటను కోసుకుంటారు, సంతోషముతో పనులు మూసుకొని వస్తారు. 126వ కీర్తన 5-6 చరణాల్లో సంతోషము అనే పంట కూడా ఉంది. అయితే ముందు కన్నీళ్ళు అనే విత్తనాలు కూడా ఉన్నాయి. కన్నీళ్లతో విత్తితే సంతోషం అనే పంట వస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనములో, అన్న అనే స్త్రీ బహు దుఃఖాక్రాంతులై ఏడ్చుచూ దేవుడి సన్నిధికి వచ్చింది. ఎందుకు ఆమంత బహు దుఃఖంగా ఉన్నది అనగా, ఆమెకి పిల్లలు లేని కారణాన్ని బట్టి మరి తన భర్తకి మరి రెండో వివాహం చేశారు. ఆమెకి పిల్లలు పుట్టారు. పెనిన్నాకి పిల్లలు కలిగారు. అందును బట్టి 4వ వచనములో ఉంటుంది, మరి ఎప్పుడైనా మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు తన వైరియగు పెనిన్న విసిగిస్తుందంట, కోపం పుట్టించుచూ వస్తుంది. నీకు సంతానం లేదని బాధ కలగజేస్తూ, ఒకవేళ నీ ముఖం నేను చూడకూడదని కూడా అని ఉండొచ్చు. ఇలాగ విసిగిస్తూ ఉంది, మరి కోపాన్ని పుట్టిస్తుంది. వాళ్ళు విసిగిస్తూ కోపంలో బహు దుఃఖంతో ఆ మందిరానికి వచ్చి దుఃఖముతో ఏడ్చుచూ మరి ప్రార్థన చేస్తుంది. ప్రభా, నాకు ఒక బిడ్డనిస్తే నీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తానయ్యా అని మొక్కుబడి చేసుకున్నప్పుడు, మరి ఏలి అనే యాజకుడు మరి నీవు కోరుకున్నట్టుగా దేవుడు నిన్ను కరుణించును గాక అని చెప్పినప్పుడు, మరి వెంటనే ఆ మాట విని సంతోషించి 18వ వచనం, నాటి నుండి మరి దుఃఖాన్ని మానేసింది. భోజనం ఇంతకు ముందు ఆ పెనిన్న విసిగిస్తున్నప్పుడు ఏడుస్తూ భోజనం కూడా చేయలేదు, ఇప్పుడు భోజనం చేస్తుంది. సంవత్సరానికే దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. నిజమండి, మన యొక్క కొన్ని అవసరతలు లేకపోతే మనకున్న శ్రమలు అనేక మంది దుఃఖాన్ని కలుగజేస్తారు, కానీ ఆ దుఃఖం తర్వాత సంతోషం అనేది మనకి ఉన్నది. మన యెషయా గ్రంథం 38:3లో, మీ దుఃఖ దినములను మరి సమాప్తి అంటే ఒకానొక సమయంలో దుఃఖ దినాలు దానికి ఒక ఎండింగ్ అనేది ఉన్నది. తర్వాత సంతోషం అనేది వస్తుంది. తర్వాత సమూయేలును దేవుడు బలంగా దీవించాడు. పెనిన్నా పిల్లల గురించి రాయబడలేదు, కానీ అన్న యొక్క కుమారుడైన సమూయేలు గురించి బైబిల్లో చక్కగా 1 సమూయేలు 2 సమూయేలు అనే గ్రంథం కూడా ఉన్నాయి. నిజం, దేవుడు శ్రేష్టమైనది ఇవ్వబోతున్నాడు కనుకనే ముందు ఇలాంటివి జరుగుతాయి. మరి ఒప్పుకోవాల్సిన పాపాన్ని మరి 32వ వచనం, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చి ఉన్నది. అవును, యేసు ప్రభువారితో ఉన్న 12 మంది శిష్యులు శ్రమ కాలంలో సిలువ సమయంలో అందరూ విడిచిపెట్టారు, ఒంటరిగా చేశారు. అవును, ఒక్కొక్కసారి మనల్ని ఒంటరిగా విడిచిపెడతారు. యేసేపుని గుంటలో వేశారు. ఆ తర్వాత తన జీవిత కాలంలో గుంటలో పడి, తర్వాత అన్నలు అమ్మివేసిన దగ్గర నుంచి పోతిఫర్ ఇంట్లో కానీ చెరసాల్లో కానీ ఒంటరి జీవితాన్ని జీవించాడు. కానీ ఎప్పుడు ఒంటరి వాడు అనుకోవద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. బాగా గమనించండి, దాదాపు ఈ యొక్క
13 సంవత్సరాలు పైనే మరి యోసేపు ఒంటరి జీవితాన్ని జీవించాడు. అధిపతి అయ్యాడు. అవును, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందికి సమానం. కనుక దేవుడు ఒంటరిగా నిన్ను మరి దీవించును గాక. ఆమేన్. చివరిగా ఆజ్ఞ 33వ వచనం, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. అవును, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనములో దావీదు గారు కొన్న సందర్భాన్ని చూస్తే దావీదు ఎంతో విరుకులో ఉన్నాడు. సిగ్లగ్ అనేక ఆ పట్టణములో దావీదు యొక్క భార్యలను, పిల్లలను, సైన్యం యొక్క భార్యలను, పిల్లలను మరి అమాలేకీయులు దోచుకొని వెళ్ళిపోయారు. అట్టి సమయంలో మరి వీరు వేరే ఊరి నుంచి వచ్చినప్పుడు సిగ్లకు అంటే వారు ఉంటున్న గృహాలన్నీ పడిపోయాయి, డేరాలన్నీ కూలిపోయి, పశువులు లేవు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు, శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు. అందరూ ఏడ్చి 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 ఇంత శ్రమ అనేసి దావీదు కూడా ఏడ్చాడు. అటువంటి సమయంలో దావీదుకు సహాయకరంగా ఉండాల్సింది. ఒకప్పుడు దావీదు దగ్గరికి వచ్చి, అయ్యా మేము అప్పులో ఉన్నాం, విచారంలో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, మాకు దిక్కు నువ్వే అని వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాళ్ళు తీసుకొని కొట్టాలనుకున్నారు. అయితే దావీదు వారిని ఏమి అనకుండా మరి ఏఫోదు తెచ్చుకొని ప్రార్థన చేశాడు. తండ్రి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుడి దగ్గర విచారణ చేస్తే నువ్వు వెళ్ళు, నేను సహాయం చేస్తానన్నాడు. అవును, చాలా మంది ప్రార్థన చేసిన తర్వాత ఇక దేవుడు చేస్తాడేమో. మనం తర్వాత యుద్ధం చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత లోకంతో, పరిస్థితులతో యుద్ధం చేయాలి. ఇప్పుడు సంపాదించుకోవాలి పోగొట్టుకున్నది అంటే ఫస్ట్ ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర విచారించాలి. నువ్వు వెళ్ళు, నేను తోడుగా ఉంటానన్నా. తర్వాత మరి వెళ్ళాడు. మరి పిల్లల్ని, సైనిక భార్యను అందరినీ, ఇంకా ఎక్కువ దోపుడు సొమ్మును కూడా సంపాదించుకున్నాడు. కాబట్టి మనం దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండాలి. దేవుడు మనకి బలమునిస్తాడు, యుద్ధం చేసే శక్తిని కూడా మనకిస్తాడు. అట్టి శక్తి మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, బలపరచు వాడివి నువ్వే తండ్రి, నీకు వందనాలు ప్రభువా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. దుఃఖమును సంతోషంగా మార్చే దేవుడు, ఒంటరిగా ఉన్న సమయంలో తోడుగుండే దేవుడి తండ్రి నాయన. లోకంలో శ్రమ కలిగింది, ఆయన ధైర్యం తెచ్చుకోమని, ఆయన ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్ళే కృప దయచేయమని, మహిమను తెచ్చుకోండి అయ్యా. ఏదైనా ఉన్నాయని ఉదయకాలం వింటున్న ప్రతి బిడ్డని దీవించు, ఆశించు. వాళ్ళ శ్రమలో, ఇరుకులు, ఇబ్బందులు మీరే తోడుగా ఉండి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.